अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल मुरसलीन नबीना मुहम्मद व अला आलिहि व सहबिहि अजमईन अम्मा बाद। अल मस्जिदुल अक्सा లేదా దీనినే సామాన్యంగా బైతుల్ మక్దిస్ అని కూడా మనం వింటూ ఉంటాము. అల్ మస్జిదుల్ అక్సా ఈ పేరు స్వయంగా ఖురాన్లో వచ్చి ఉంది. ఈ రోజుల్లో మనం దీని గురించి చాలా బాధాకరమైన ఒక నిర్ణయం, తమకు తాము అగ్రరాజ్యాలు అని చెప్పుకునే ఒక రాజ్యం దాని గురించి ఇచ్చిన ఒక నిర్ణయం, ఒక తీర్పు ప్రపంచంలో ఉన్నటువంటి కేవలం ముస్లింలకే కాదు, న్యాయవంతులైన, న్యాయాన్ని, ధర్మాన్ని, సత్యాన్ని ప్రేమించే ముస్లిమేతరులు సైతం దానిని ఇష్టపడలేదు. అదేమిటి? ఇజ్రాయిల్ అని ఒక యూద దేశం ఏదైతే సుమారు 70 సంవత్సరాల క్రితం ఏర్పడిందో దాని యొక్క చరిత్ర చాలా పెద్దగా ఉంది. అదంతా చెప్పుకోవడానికి ఈరోజు మనకు టైం సరిపడదు. అయితే ఆ దేశం యొక్క రాజధాని తల్ అబీబ్ అనే ప్రాంతంలో ఉండింది. అయితే అక్కడి నుండి దాన్ని మార్చి అల్ ఖుద్స్ అనే ప్రాంతంలో తీసుకురావాలి అన్నట్టుగా ఒక తీర్పు వచ్చింది. దీని ద్వారా ఎందరో ముస్లిం మరియు న్యాయవంతులైన ముస్లిమేతరులు కూడా బాధకు గురి అయ్యారు. కానీ ఇక్కడ ఈ బాధ నుండి, ఈ బాధను తట్టుకోవడానికి, ఈ బాధను ఓర్పుతో, సహనంతో మనం ఎదురించడానికి ఒకవైపు సిద్ధమవుతూ ఉంటే, మరో బాధాకరమైన విషయం కొందరు అజ్ఞాన ముస్లింల ద్వారా ఏం వినబడుతుందంటే, ఒక ప్రాంతం గురించి, ఒక భూమి గురించి, ఒక స్థలం గురించి ఎందుకు ఇంత పెద్ద గొడవలకు మనం దిగాలి? ఆ భూమి, ఆ ప్రాంతం, ఆ మస్జిద్ యూదులకు కావాలి అని అంటే ఇచ్చేసేయండి, గొడవ తప్పిపోతుంది కదా. గొడవలకు దూరం ఉండడం ఇస్లాం కూడా ప్రేమిస్తుంది కదా. అయితే ఇక్కడ విషయం ఒక స్థలం, ఒక భూమి ఎవరికైనా ఇవ్వడం అనేది కాదు. అలా ఇవ్వడానికి ప్రపంచంలో ఎన్నో భూములున్నాయి, ఎన్నో స్థలాలున్నాయి. వారు అక్కడికి వెళ్ళి ఆ భూమిలో ఉండేది ఉంటే మనకు కూడా ఎలాంటి అభ్యంతరం అనేది ఉండదు. కానీ ఇక్కడ సమస్య అల్ మస్జిదుల్ అక్సా, దాని యొక్క పవిత్రత, దాని యొక్క పరిశుద్ధత, దాని యొక్క గౌరవం, దాని యొక్క ఘనత, దాని యొక్క గొప్ప స్థానం. అయితే ఈరోజు నేను కేవలం దాని యొక్క ఘనత ఇస్లాంలో ఎంత గొప్పగా ఉందో అది మీకు తెలియజేస్తున్నాను. మరియు సామాన్యంగా మా తెలుగు ప్రసంగాలు వినే సోదరులు, మేము మనకు వచ్చిన భాషలో అల్లాహ్ మనకిచ్చిన ఇస్లాం జ్ఞానం ఒక సామాన్య రీతిలో, సులువైన పద్ధతిలో ప్రజలకు అందజేయడం, ఇదే మా ముఖ్య ఉద్దేశం. ఇస్లాం ప్రకారంగా మన జీవితాన్ని మనం మలుచుకొని ఇహలోకంలో సుఖశాంతులు పొందడంతో పాటు పరలోకంలో అల్లాహ్ యొక్క సంతృప్తి, స్వర్గాలు పొందడం, ఇదే మన ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్నటువంటి రాజకీయాలు మరియు వాటికి సంబంధించిన గొడవలు
ఆ చిచ్చుల్లో మనం మన కాలు ధ్రువడానికి ఎప్పుడూ సిద్ధం కాలేదు. కానీ కొన్ని వాస్తవాలు, వాటిని ఏదైతే రూపు మార్పడం జరుగుతుందో వాటిని తెలుసుకొని దాని ప్రకారంగా మన విశ్వాసాన్ని మనం సరిదిద్దుకోవడం, ఆచరణపరంగా మనకు ఏది అవసరమో దాన్ని తెలుసుకొని ఆచరించే ప్రయత్నం చేయాలి. అయితే ఇప్పుడు ఈరోజు నేను మీ ముందు మస్జిద్ అక్సా యొక్క ఘనత ఇస్లాంలో ఏమిటి ఇది తెలియజేయడంతో పాటు ఇలాంటి కొత్త నిర్ణయాలు, ఇలాంటి దౌర్జన్యపరమైన తీర్పులు ఏదైతే వస్తాయో అలాంటి సమయంలో మనం ముస్లింలం మన బాధ్యత ఏమిటి దానిని మనం తెలుసుకుందాము. మొదటి విషయం మస్జిద్ అక్సా యొక్క ఘనత. మస్జిద్ అక్సా మరి దాని చుట్టుపక్క ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా శుభప్రదమైనది. మస్జిద్ అక్సా శుభప్రదమైనది. ఆ మస్జిద్, ఆ భూమి, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి స్థలం మొత్తము కూడా ఈ విషయాన్ని స్వయంగా అల్లాహ్ తఆలా తెలిపాడు. సుబ్హానల్లజీ అస్రా బిఅబ్దిహి లైలం మినల్ మస్జిదిల్ హరాం ఇలల్ మస్జిదిల్ అక్సా అల్లజీ బారక్నా హౌలా. బారక్నా హౌలా, బర్కత్ ప్రసాదించాము, శుభము ప్రసాదించాము, శుభప్రదంగా చేశాము అని అల్లాహ్ అంటున్నాడు. మరియు ఈ మస్జిద్ అక్సా యొక్క ఘనతలో ఒక గొప్ప విషయం మరొకటి ఏమిటంటే, ఈ భూమి మీద అల్లాహ్ యొక్క ఆరాధన గురించి నిర్మించబడినటువంటి మొట్టమొదటి మస్జిద్ మక్కా. దాని యొక్క పాత పేరు బక్కా. మరియు యూదుల, క్రైస్తవుల గ్రంథాలలో, హిందూ గ్రంథాలలో బాకా అన్నటువంటి పేరు కూడా వచ్చి ఉంది. మక్కాలో ఉన్నటువంటి అల్ మస్జిదుల్ హరాం, కాబతుల్లా. మరియు కాబతుల్లా తర్వాత ఇహలోకములో రెండవ మస్జిద్ ఏదైతే నిర్మించబడినదో అది ఏ మస్జిద్? అల్ మస్జిదుల్ అక్సా. దీని గురించి సహీ బుఖారీలో వచ్చిన హదీస్ హజరత్ అబూ దర్ రదియల్లాహు తఆలా ఉల్లేఖించారు. ఖుల్తు యా రసూలల్లాహ్ అయ్యు మస్జిదిన్ వుదిఅ ఫిల్ అర్ది అవ్వల్. ప్రవక్త, ప్రపంచంలో, ఇహలోకంలో, ఈ భూమి మీద మొట్టమొదటిసారిగా ఏ మస్జిద్ నిర్మించడం జరిగింది? ప్రవక్త చెప్పారు, అల్ మస్జిదుల్ హరాం. కాల కుల్తు సుమ్మ ఐ. నేను మళ్ళీ అడిగాను, ప్రవక్త ఆ తరువాత ఏ మస్జిద్ నిర్మించడం జరిగింది? కాల్, ప్రవక్త చెప్పారు, అల్ మస్జిదుల్ అక్సా. కుల్తు కమ్ కాన బైనహుమా. ఆ రెండింటి మధ్యలో నిర్మాణానికి ఎన్ని సంవత్సరాల వ్యవధి ఉండింది అని అడిగాను. కాల్, అప్పుడు ప్రవక్త చెప్పారు, 40 సన, 40 సంవత్సరాలు. అంటే మస్జిద్ హరాం నిర్మించబడిన 40 సంవత్సరాల తర్వాత మస్జిదుల్ అక్సా నిర్మించడం జరిగింది. ఈ మస్జిద్ యొక్క ఘనతలో ఒక గొప్ప ఘనత ఏమిటంటే, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆరాధనా ఉద్దేశంతో, పుణ్యాలు సంపాదించాలన్న ఉద్దేశంతో ఇహలోకంలో కేవలం 3 మస్జిదులకు ప్రయాణం చేసే అనుమతి మనకిచ్చారు. 3 మస్జిదుల వైపునకు మనం ఆరాధనా ఉద్దేశంతో, పుణ్యం సంపాదించే ఉద్దేశంతో ప్రయాణం చేయవచ్చు. ఆ 3 మస్జిదులు తప్ప ఇక వేరే ఏ ప్రాంతానికి, ఏ మస్జిద్కు, ఏ స్థలానికి ఆరాధనా ఉద్దేశంతో ప్రయాణం చేయరాదు. ఆ 3 మస్జిదులు ఏమిటి? లా తుషద్దు రిహాలు ఇల్లా ఇలా 3 మసాజిద్. కేవలం 3 మస్జిదులకు తప్ప ఇంకా వేరే ఏ చోటకు ఆరాధన ఉద్దేశంతో ప్రయాణం చేయరాదు. ఆ 3 మస్జిదులు అల్ మస్జిదుల్ హరాం, మక్కాలో ఉన్న మస్జిద్, వ మస్జిదుర్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం, మదీనాలో ఉన్నటువంటి మస్జిద్ నబవి, ప్రవక్త గారి మస్జిద్, వ మస్జిదుల్ అక్సా, ఫలస్తీన్ మక్దిస్లో ఉన్నటువంటి ఈ మస్జిద్ అక్సా. ఈ హదీస్ కూడా సహీ బుఖారీ మరియు సహీ ముస్లింలో ఉంది. ఇంకా
దీని ఘనతల్లో ఒక గొప్ప ఘనత ఏమిటంటే, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సర్వ ప్రవక్తలకు చిట్ట చివరి ప్రవక్త. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి లభించిన కొన్ని ప్రత్యేక ఘనతలు, మరే ప్రవక్తకు లభించినటువంటి ఘనతలు మస్జిద్ అక్సాలో లభించినవి. ఒకటేమిటి, ఆదం అలైహిస్సలాం నుండి మొదలుకొని ఈసా అలైహిస్సలాం వరకు ఎందరు ప్రవక్తలు వచ్చారో ఆ ప్రవక్తలందరికీ నమాజ్ యొక్క ఇమామత్ చేయించే అటువంటి గొప్ప ఘనత మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి ఏదైతే ప్రసాదించడం జరిగిందో, ఆ నమాజ్ ప్రవక్త ఎక్కడ చేయించారు? మస్జిద్ అక్సాలో. ఆ నమాజ్ ఎక్కడ చేయించారు? మస్జిద్ అక్సాలో. ప్రవక్తల మీద నాయకత్వం, ఇమాముల్ అంబియా యొక్క ఈ గొప్ప పదవి ప్రవక్తకు మస్జిద్ అక్సాలో ప్రసాదించడం జరిగింది. అంతేకాకుండా రాత్రి సమయంలోని ఒక చిన్నపాటి గడియలో మస్జిద్ హరాం నుండి మస్జిద్ అక్సా, మరియు అక్కడి నుండి 7 ఆకాశాల వైపునకు ప్రయాణం, అక్కడ స్వర్గం నరకం యొక్క దృశ్యాలు, వాటి యొక్క దర్శనం. ఈ ఆకాశాల ప్రయాణం మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఏదైతే జరిగిందో, గగన ప్రయాణం అని లేదా మెరాజ్ అని ఏదైతే మనం అంటామో, ఆ మెరాజ్ ఈ మస్జిద్ అక్సా నుండే జరిగింది. ఇస్రా అని ఏదైతే అంటామో అది మస్జిద్ హరాం నుండి మస్జిద్ అక్సా వరకు రాత్రివేళ ప్రయాణం. మరియు మెరాజ్ అని ఏదైతే మనం అంటామో అది మస్జిద్ అక్సా నుండి 7 ఆకాశాలపైకి. ఈ గొప్ప ఘనతలు కూడా దీని గురించి చాలా స్పష్టంగా ఎన్నో హదీసులు వచ్చి ఉన్నాయి. అంతేకాకుండా దీని యొక్క గొప్ప ఘనతలో మరొక విషయం ఏమిటంటే, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుండి వలసపోయి హిజ్రత్ చేసి మదీనా చేరుకున్న తర్వాత సుమారు 16 లేదా 17 నెలలు బైతుల్ మఖ్దిస్ వైపునకు కిబ్లా చేసి, మస్జిద్ అక్సాను కిబ్లాగా చేసి నమాజు చేస్తూ ఉన్నారు ప్రవక్త మరియు ముస్లింలందరూ కూడా. ఆ తర్వాత కాబా వైపునకు మీరు మీ ముఖాలను తిప్పుకోండి, దానిని కిబ్లాగా చేసుకోండి అని ఆదేశం ఇవ్వడం జరిగింది. అంతేకాదు సోదర మహాశయులారా, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దీనికి మరొక ఘనత కూడా తెలిపారు. అదేమిటంటే, ఎప్పుడైతే సులైమాన్ ఇబ్న్ దావూద్ అలైహిమస్సలాం ఈ మస్జిద్ అక్సాను నిర్మించారో ఆ తర్వాత దువా చేశారు. ఏమని? ఓ అల్లాహ్, నేను 3 విషయాలు నీతో కోరుతున్నాను. ఒక విషయం, నేను ఏ తీర్పు చేసినా కానీ అది నీ తీర్పుకు అనుగుణంగా ఉండాలి, నీకు ఇష్టమైన రీతిలో ఉండాలి. అలాంటి భాగ్యం నాకు ప్రసాదించు. మరొక రెండో విషయం ఏమిటంటే, వముల్కన్ లా యంబగీ లి అహదిన్ మిన్ బఅది, నాకు ఎటువంటి రాజ్యం ప్రసాదించు అంటే ఇక ప్రపంచంలో ఎవరికీ అటువంటి రాజ్యం ప్రాప్తం కాకూడదు. అలాంటి రాజ్యం సులైమాన్ అలైహిస్సలాంకు ప్రసాదించబడింది. మూడో విషయం, వఅల్లా యఅతి హాదల్ మస్జిద్ అహదున్ లా యురీదు ఇల్లా స్సలాత ఫీహి ఇల్లా ఖరజ మిన్ దునూబిహి కయౌమి వలదత్హు ఉమ్ము. మూడో విషయం, ఎవరైతే ఈ మస్జిద్కు నమాజ్ యొక్క ఉద్దేశంతో వస్తాడో నీవు అతని యొక్క పాపాలను ఎలా మన్నించు అంటే, ఈరోజే అతడు తన తల్లి గర్భం నుండి పుట్టిన స్థితిలో పసిపిల్లవాడు ఏదైనా పాపంలో ఉంటాడా? అన్ని రకాల పాపాలకు దూరంగా ఉంటాడు.
ఆ రకంగా ఆ విధంగా ఎవరైతే నమాజ్ చేసే ఉద్దేశంతో ఈ మస్జిద్కు వస్తారో వారి పాపాలను కూడా ఆ విధంగా నీవు క్షమించేసేయి, మన్నించేసేయి. మరొక హదీస్ ద్వారా మనకు తెలుస్తుంది, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, మస్జిద్ హరాం మక్కాలో ఉన్న మస్జిద్లో ఒక్క నమాజ్ పుణ్యం మిగతా ప్రాంతాలలో చేసే 1,00,000 నమాజుల కంటే ఎక్కువగా, మరియు మదీనాలో ఉన్నటువంటి మస్జిద్ నబవీలో చేసే ఒక్క నమాజ్ పుణ్యం ఇతర మస్జిదులలో చేసే 1000 నమాజుల కంటే ఉత్తమం. ఇక మస్జిద్ అక్సాలో చేసే నమాజ్ ఒక్క నమాజ్ పుణ్యం ఇతర మస్జిదులలో చేసే 500 నమాజుల కంటే ఎక్కువ పుణ్యం. ఈ విధంగా సోదర మహాశివులారా, ఈ మస్జిద్ దీనికి ఈ ఘనతలున్నాయి, ఇంకా ఎన్నో ఘనతలున్నాయి. కానీ టైం సరిపడదు ఈనాటి మన ఈ సమావేశంలో. అందుగురించి నేను ఈ కొన్ని విషయాలు మాత్రమే మీకు తెలియజేస్తున్నాను. అయితే ఇక రండి, ఈ కొన్ని ఘనతలు మనం ఏదైతే విన్నామో దీని తర్వాత మన రెండవ అంశం మస్జిద్ అక్సా. వాస్తవానికి ఈ ఘనతలు ఇంకా ఎన్నో ఘనతలు ఏవైతే వచ్చి ఉన్నాయో వాటి దృష్టిలో మస్జిద్ అక్సాకు సరి అయిన హక్కుదారులు ఏకైక సృష్టికర్త అయిన అల్లాహ్ను నమ్మేవారు, ప్రవక్తలందరినీ గౌరవిస్తూ చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించి ఆయన అడుగు జాడలలో తమ జీవితాన్ని మలుచుకునే వారిని మనం ముస్లింలు అని అంటాము. కేవలం వారే దీనికి అసలైన హక్కుదారులు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా అల్లాహ్ ఆరాధన ఉద్దేశంతో మక్కాలో ఉన్న మస్జిద్ నిర్మించడం జరిగింది, ఆ తర్వాత మస్జిద్ అక్సా. అయితే అల్లాహ్ ఆరాధన ఉద్దేశంతో నిర్మించబడిన మస్జిద్ ఈ రోజుల్లో నిజమైన ముస్లింలు అల్లాహ్ పంపినటువంటి ఖురాన్ మరియు ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహీ హదీసుల ప్రకారం తమ జీవితం గడుపుకునే నిజమైన ముస్లింలు మాత్రమే ఇందులో అన్ని రకాల దోషాలకు, లోపాలకు దూరం ఉండి, మస్జిద్లను దూరం ఉంచి, అన్ని రకాల షిర్క్, బిదాత్ పనులకు దూరంగా ఉంచి అల్లాహ్ యొక్క ఏకైక ఆరాధన అందులో జరగడానికి దాని యొక్క బాధ్యత స్వీకరించి దానిని పాటించేవారు నిజమైన హక్కుదారులు ఇలాంటి ముస్లింలే ఉండగలుగుతారు. మరి ఎవరైనా కొందరు దీనిని కేవలం 4 గోడల ఒక బిల్డింగ్ సమస్య అన్నట్లుగా లేదా ఒక భూమి సమస్యగా ఇంత మాత్రం భావించకూడదు. ఇది ఒక ధార్మిక విషయం. మరియు వారు కూడా దీనిని ఒక ధర్మపరమైన విషయం భావించి దాని గురించి పోరాడుతున్నారు. కానీ విషయం ఏమిటంటే వారి గ్రంథాల్లో ఉన్నటువంటి సత్యమైన విషయాన్ని, ధర్మమైన విషయాన్ని స్వయంగా వారు తిరస్కరిస్తున్నారు. కానీ వారిలోని న్యాయవంతులు ఎవరైతే ఉన్నారో, వారు ధర్మం ఎవరికైతే తెలిసి ఉందో వారు వారి ఆ దౌర్జన్యాలను ఖండిస్తూ ఉన్నారు. ఇలాంటి వార్తలు ఎప్పుడైతే మనం వింటామో ఆ సందర్భంలో నేను, మీరు, మనలాంటి ఒక సామాన్య ముస్లిం పాటించే అతి గొప్ప ముఖ్యమైన పద్ధతి ఏమిటంటే, ఇలాంటి బాధాకరమైన సంఘటన మనకు వినవచ్చినప్పుడు ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ అని చదవాలి. ఆ తర్వాత అల్లాహ్తో మనం దువా చేయాలి. అల్లాహ్తో మనం దువా చేయాలి. ఎందుకంటే మరొక హదీసులో వచ్చి ఉంది, ఇమాం హాకిం రహిమహుల్లాహ్ తమ ముస్తద్రక్లో దానిని ప్రస్తావించారు. ఇమాం దహబీ రహమతుల్లాహ్ అలైహ్ దానిని సహీ అన్నారు. విషయం ఏమిటంటే, ఒక కాలం రానుంది, నిజమైన భక్తుడు ఆ ఫలస్తీన్ ఏరియాలో, మస్జిద్ అక్సాకు చుట్టుపక్కల ఉన్న ఏరియాలో
కేవలం ఒక చిన్న స్థలం, ఎంత స్థలంలోనైతే గుర్రం మీద కూర్చుండవచ్చో అంత స్థలం ఎత్తైనది నాకు ఏదైనా దొరికేది ఉంటే చాలా బాగుండు, అక్కడి నుండి నేను కనీసం మస్జిద్ అక్సాను తొంగి చూసినా ఎంత బాగుండు అని కోరుకుంటాడు. అలాంటి ఒక సమయం కూడా రానుంది అని ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం భవిష్య సూచన తెలిపారు. ఈ భవిష్య సూచనలో ఎన్నో విషయాలు మనకు బోధపడతాయి. ఒకటి, మస్జిద్ అక్సాకు నిజమైన హక్కుదారులు నిజమైన ముస్లింలు మాత్రమే. రెండవది, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన ఈ హదీసులో ప్రతి ముస్లిం కాబాను గౌరవించినట్లు, ఆ తర్వాత మస్జిద్ నబవీను గౌరవించినట్లు, ఆ రెండింటిని ప్రేమించినట్లు మస్జిద్ అక్సాను కూడా గౌరవించాలి, దానిని ప్రేమించాలి. మూడో విషయం, మస్జిద్ అక్సా దానిని కనీసం చూడడానికి ఏదైనా ఒక చిన్న ఎత్తైన ప్రదేశం మనకు దొరికినా చాలు అని ఏదైతే అనుకుంటారు అని ఏదైతే భవిష్య సూచన ఇస్తున్నారో, కనీసం అంత ప్రేమ కూడా ఇక లేకుంటే మనం ముస్లింలమై కూడా దానిని గౌరవించినట్లు మరియు నిజమైన ముస్లిం కానట్లు. ఈ హదీస్లో మరొక గొప్ప భవిష్య సూచన ఏముందంటే, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా బాధాకరమైన ఒక సంఘటన గురించి, ఒక సమయంలో దీనిని కొందరు శత్రువులు, సత్యానికి ధర్మానికి దూరం ఉన్నవారు అన్యాయంగా ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తారు. అలాంటి సమయంలో ముస్లిం, నిజమైన ముస్లిం, అరే పోనీ ఒక చిన్న బిల్డింగ్ విషయమే కదా, ఒక చిన్న ప్రాంతం విషయమే కదా అని వదలకూడదు. కనీసం ఇంత కోరికైనా కానీ ముస్లింలో, అతని హృదయంలో ఉండాలి. ఇంకా ఇలాంటి ఎన్నో మనకు ఈ హదీసు ద్వారా బోధనలు ఏర్పడతాయి. చెప్పే విషయం, మనం అల్లాతో దువా చేయాలి. ఓ అల్లాహ్, ఎవరైతే దానిని ఆక్రమించుకున్నారో వారికి హిదాయత్ ఇవ్వు, సన్మార్గం చూపు. ఒకవేళ వారు సన్మార్గానికి హక్కుగల వారు లేకుంటే వారి యొక్క ఈ దౌర్జన్యం, అన్యాయం, వారి యొక్క ఈ అక్రమంగా ఏదైతే దానిని కైవసం చేసుకున్నారో వారి యొక్క చేతుల నుండి, దుష్ట చేతుల నుండి, దౌర్జన్య చేతుల నుండి దానిని విడిపించి మాకు అందులో కనీసం 2 రకాతులు నమాజ్ చేసే భాగ్యం ప్రసాదించు. ఓ అల్లా, ఎవరైతే దానిని కాపాడడానికి ముందుకు వస్తున్నారో నీవు వారికి సహాయం చేయి, నీవు వారిని కాపాడుకో. ఈ విధంగా మనం దువాలు చేస్తూ ఉండాలి. ఎందుకంటే సోదర మహాశయులారా, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, బాధాకర సమయాల్లో, అయ్యో నేనేం చేయలేను కదా, నేను ఈ ప్రపంచానికి అధికారి కాదు కదా, రాజుని కాదు కదా, నేను ఈ దేశానికి ఒక పెద్ద రాజకీయ పార్టీకి ఏదైనా నాయకత్వం వహించేవాడిని కాదు కదా, ఇలాంటి మనం సాకులు చెప్పుకొని మనం ఏమి చెయ్యలేము అని వెనుక ఉండకూడదు. మరొక చాలా బాధాకరమైన విషయం, ఎందరో మన ముస్లిం సోదరులు, సోదరిమణులు కనీసం మనం చేయగలిగే ఈ పనిని కూడా వదులుకొని ఫలానా రాజ్యం వారు, ఫలానా దేశం వారు, ఫలానా నాయకుడు, ఫలానా ఈ విధంగా తమ సమయాన్ని వారి యొక్క గీబత్, చుగులి, పరోక్ష నింద, అలాంటి పాపాల్లో వారి గురించి చెడ్డ మాటలు మాట్లాడుకుంటూ తమ సమయాన్ని వృధా చేస్తారు. ఇది అల్లాహ్ ఎంత మాత్రం ఇష్టపడడు. ఒకవేళ నీవు చాలా జ్ఞానవంతునివి, రాజకీయ జ్ఞానం కూడా నీకు చాలా ఉంది, నలువైపుల వార్తలు నీవు తెలుసుకుంటూ ఏది సత్యమో ఏది అసత్యమో నీ ముందుకు కానవస్తుంది, అలాంటప్పుడు కూడా చేయగలిగే ఏదైనా పని నీవు చేస్తే అదేమిటి? ఎవరి గురించైతే ఫలానా రాజు ఇలా చేయనుండే చేస్తలేడు అని ఇక్కడ నలుగురి ముంగడ చెప్పుకుంటూ ఇక్కడ చిచ్చులు పెట్టడం, కొట్లాటలు, ఇంకా వేరే రకాల మన స్పర్ధలు
ఏర్పడే విధంగా మాట్లాడుకునే దానికి బదులుగా శక్తి ఉండేది ఉంటే అలాంటి వారికి నీ దగ్గర ఉన్న సత్యాన్ని నిరూపిస్తూ లెటర్ రాయగలిగితే లెటర్ రాయి, మెసేజ్ ఇవ్వగలిగితే మెసేజ్ ఇవ్వు, కలిసి ఏదైనా చెప్పగలిగితే చెప్పు. కానీ సామాన్య ప్రజల్ని పురిగొల్పడం, వారిని తప్పుద్రోవ పట్టించడం, ఇది ఎంత మాత్రం ఒక బుద్ధిమంతునికి, జ్ఞానమున్న వారికి తగదు. అయితే మనం చేయాల్సింది ఏమిటి? ఇస్లాం ధర్మం మనకిచ్చిన ఆదేశాలను మనం పాటిస్తూ ఉండాలి. మనం మన దేశంలో, మన రాష్ట్రంలో, మనమున్న ప్రాంతంలో, ఇక్కడి నుండి ఆ మస్జిద్ అక్సా మనకు చాలా దూరంలో ఉంది, మనం ఏం చేయలేము కదా అని చేతులు వదలకూడదు. ఈ రెండు చేతులు అల్లా ఏదైతే ఇచ్చాడో అల్లా వైపునకు, ఆకాశం వైపునకు ఎత్తి మనస్ఫూర్తిగా మనం చేసే దువా అల్లాకు చేరుకుంటుంది. ఆ పుణ్యాత్ముల్లో మనం కూడా చేరుతాము. ఈ విధంగా అల్లా శిక్ష నుండి మనం రక్షింపబడి పుణ్యాత్ముల్లో మనం చేరగలుగుతాము. ఈనాడు మనం ఈ కొన్ని విషయాలు ఏదైతే తెలుసుకున్నామో ఇందులో ఉన్న సత్యాన్ని గ్రహించి దానిని విశ్వాసపరంగా, ఆచరణపరంగా అవలంబించే భాగ్యం అల్లా మనందరికీ ప్రసాదించుగాక. జజాకుముల్లాహు ఖైరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.